రాప్తాడు సిద్ధం సభ దగ్గర వైసీపీ అల్లరి మోకలు రెచ్చిపోయి జర్నలిస్టులపైన దాడులు చేయడం హేయమైన చర్య అని దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మైదుకూరు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారు చేస్తున్నటువంటి నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ మైదుకూరు రాయల్ సర్కిల్ నుంచి కడప రోడ్డు అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగింది. ఈ నిరసన కార్యక్రమానికి మైదుకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్హోత్రా, సిపిఐ నాయకులు, ప్రజా సంఘాలు, వీరితో పాటు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు సంఘీభావం తెలిపారు. రాప్తాడు సిద్ధం సభలో దాడులు చేసిన వారిపై కఠినంగా చర్యలు తీసుకుని శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. రాజు ఆ విధంగా ప్రవర్తిస్తే కనుక తన సైన్యం ఎలా ప్రవర్తిస్తుందో మనకు తెలియాల్సిన అవసరం లేదు. ఒక విలేకరు అంటే కనుక ఎక్కడ జరిగిన సభలు అయినా కానీ బేషరతుగా వాళ్ళు వెళ్ళి ఆ కవర్ చేసే బాధ్యత, హక్కు వారికి ఉంటుంది. అటువంటి వ్యక్తులను మీరు ఆంధ్రజ్యోతి నువ్వా అని చెప్పి ఒకటికి 2 సార్లు పరీక్షించి ఐడి కార్డులు చెక్ చేసి ఆ విధమైన దాడులు చేస్తే నిజంగా ఈ జగన్మోహన్ రెడ్డి ఎటువంటి సంకేతాలు ఇస్తున్నారో మనం రాష్ట్రం అర్థం చేసుకోవచ్చు. రాబోయే 2024 ఎన్నికల్లో నిజంగా ఏ స్థాయిలో భయోత్పాదక వాతావరణం క్రియేట్ చేసి దౌర్జన్యం చేసి కూడా ఈ ఎన్నికలు గెలుచుకోవాలని కుతంత్రంలో భాగంగా ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా మైదుకూరు నియోజకవర్గంలో మనకు ప్రధానంగా టీడీపీ మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పుట్టా సుధాకర్ ఆధ్వర్యంలో తర్వాత వచ్చి కలిసి వచ్చిన ప్రతి ఒక్క పక్షాల నుంచి, పాలక పక్షాల నుంచి కానీ ప్రతిపక్షాలు ఎవరైతే కలిసి వచ్చారో వారందరికీ చెప్తున్నాం, విలేకరుల మీద దాడిని మాత్రం ఏ పార్టీ అయినా కానీ ముక్త ఖండంతో ఖండించాలి. ఎందుకంటే ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా ప్రతిపక్షాల తరపున, ప్రజల తరపున గొంతుక కల్పించేది ఏకైక ఏమైనా ఉందంటే 4th ఎస్టేట్ విలేకరులే. అటువంటి విలేకరులకు కూడా ఈరోజు స్వేచ్ఛ లేకుండా ఉందంటే నిజంగా ఈ పాలక పక్షం ఏ విధమైన దమన కాండకు తెరదిస్తుందో మనమందరం గమనించాలి. ముక్త కంఠంతో ప్రతి ఒక్క ప్రతిపక్ష పార్టీలు కలిసి వచ్చి ఈ దమన కాండను నిరసిస్తూ ఈరోజు మైదుకూరు మాదిరికి రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి నిరసనలు కొనసాగించి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలా మనం ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు విలేకరులు అనిపించుకున్నారు. ఈరోజున జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభ అని చెప్పి రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సిద్ధం సభలో ఒక ఆంధ్రజ్యోతి రిపోర్టరు కృష్ణ అనే వ్యక్తి ఆ జరిగినటువంటి వాస్తవాలను బయటకు ప్రజలకు తెలపాలని చెప్పి ఆయన ఫోటోగ్రాఫర్ ఫోటో తీస్తుంటే అతన్ని పోలీసుల సమక్షంలో విపరీతంగా పట్టడం జరిగింది. ఇది చాలా దుర్మార్గము. దాన్ని మేము ఖండిస్తున్నాము. దీనికి అధికారులు ఎవరే కానీ నిర్లక్ష్యంగా వాళ్ళకు మద్దతు తెలపలే. అధికారులే సమక్షంలో జరిగిందంటే చాలా బాధాకర విషయము. ఈరోజు మేము దానిని ఖండిస్తూ ఏమైనా ఈ ఖండనను నిజంగా అధికారులకు ఇస్తే ఎక్కడ కానీ మాకు రెస్పాన్స్ దొరకడం లేదు, అధికారులు పట్టించుకోవడం లేదని చెప్పి మన రాజ్యాంగ రాసినటువంటి అంబేద్కర్ గారికి వినతి పత్రం ఈరోజు ఇవ్వడం జరిగింది. ఎంత దుర్మార్గమైన పరిపాలన ఈ రకము అర్థమవుతుంది. ఎందుకంటే మీరు కూడా ఒక సాక్షి పేపర్కు అధినేతుడు. మీరు ఈరోజు ఏ రకంగా చేసినారో రేపు కూడా మీకు జరగదని ఎందుకు అనుకోరు. ఖచ్చితంగా ఈరోజు ఈ జరిగినటువంటి సంఘటన చాలా దుర్మార్గమైన సంఘటన. ఇక్కడ కాదు, జర్నలిస్టులకు ఫుల్ హక్కు ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడైనా వాస్తవాలను బయట పెట్టే బాధ్యత జర్నలిస్టుకు. జర్నలిస్ట్ అంటేనే ఒక వాస్తవాలను బయట పెట్టాలనే వాస్తవం ఉన్నటువంటి వాళ్ళు జర్నలిస్ట్ అంటే. వాళ్ళ మీదనే ఈరోజు దాడి చేసి వాళ్ళను మీరు చేసే తప్పులను బయటికి రాకుండా చేయడం అనేది చాలా దుర్మార్గపరమైన విషయము. మీకు రేపు జరగబోయే టైంలో ఖచ్చితంగా గుణపాఠము అందరూ తెలియజేస్తారు. ఇది చాలా మేమందరం ఖండిస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. విలేకరులపై దాడి చేసిన వారు వెంటనే విలేకరులపై దాడి చేసిన వారు వెంటనే విలేకరులపై దాడి చేసిన వారు వెంటనే విలేకరులపై దాడి చేసిన వారు వెంటనే